తెలంగాణలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షిణ చేసిన మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ప్రధాని మోదీకి తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి శేషావస్త్రంతో పాటు చిత్రపటాన్ని అందించారు. ఆలయంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది పోలీసులు ఆలయ ప్రాంతంలో బందోబస్తులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. పటంచెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నగర ప్రజలు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న గట్కేసర్ లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ ట్రైన్ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. విదేశాల్లో చాలా మంది తెలుగువారు ఉన్నారని, మన వాళ్లను విదేశాల్లో చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. అయోధ్యలో రామాలయంపై మోడీ గ్యారంటీ పూర్తి అయిందా లేదా అని అన్నారు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, రాసుకోండి. ప్రపంచంలో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మోదీ అన్నారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటాం, ఇది మోడీ గ్యారంటీ అన్నారు. बीआरएस कांग्रेस में गठबंधन है कि नहीं है वो तो तेलंगाना वाले बताएंगे, लेकिन दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. घोटाला बंधन है उनका. गठबंधन यहां की जनता जानती है, घोटाला बंधन सारी दुनिया जानती है. घोटाला बंधन यानी तेलंगाना की लूट में दोनों एक दूसरे को कवर फायर देते हैं. कवर फायर. आप देखिए, बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपये लूटे. लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है. ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है. इन्हें डर है कि इनकी सरकार में जो खेल चल रहा है कहीं वो खुलकर सामने न आ जाए. తెలంగాణలో సుమారు 15,000 కోట్లకు పైగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండటం గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పటంచెరులో నిర్వహించే బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 6,700 కోట్ల విలువైన ప్రాజెక్టులను తెలంగాణ ప్రజల కోసం ప్రారంభించడం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేంద్రం 10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారుల 2 రెట్లు పెరిగాయని, 10 ఏళ్లలో కొత్త రైలు మార్గాలు, విద్యుదీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి సుమారు 15,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తుండడం నిజంగా గర్వకారణం. 9,000 కోట్ల విలువైనటువంటి మరికొన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారు అంకితం చేయబోతున్నారు. ఇందులో బేగంపేటలో నిర్మితమైనటువంటి దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఈరోజు మరి నేషన్ డెడికేషన్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మనకందరూ తెలుసు మరి 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల ప్రాజెక్టులు మరి తెలంగాణకు చేయడం జరిగింది. ప్రజాభవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి డిఎస్సి 2008 అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోర్టు తీర్పు ఇచ్చిన విధంగానే మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని ప్రజాభవన్ లో అభ్యర్థులు బైఠాయించారు. డిఎస్సి అభ్యర్థులు ప్రజాభవన్ వేదికగా ఈ రోజు డిఎస్సి 2008లో సెలెక్ట్ అయి నష్టపోయినటువంటి బీఈడీ బాధిత అభ్యర్థులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ జిల్లాల నుండి సుమారు 500 నుండి 600 మంది అభ్యర్థులు తరలివచ్చి ప్రజాభవన్ ముందు కూర్చొని నిరసన తెలియజేశారు. హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అనుసరించి అమలుపరిచి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మేము 2008 డిఎస్సి అభ్యర్థులము ఈరోజు ప్రజాభవన్కి వచ్చాము. దాదాపు 1000 మంది వరకు మేము ఇక్కడ ఉన్నాము. 2008లో మేమంతా కూడా సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళము.
ఇంకా రేపు మేము అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే సమయంలో కోర్టు ఆర్డర్ ద్వారా మాకు జాబ్స్ అన్నీ పోయి 15 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ మా చెప్పులన్నీ అరిగిపోయేలాగా ఉన్నాయి. సో గత ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయింది. ఈసారి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మా నేస్తంగా ఉంటూ 15 ఏళ్ల మా కష్టానికి వాళ్ళ అభయహస్తం ద్వారా మా కష్టాలను తీరుస్తారని మేము నమ్మకంతో ఇది 3వసారి ప్రజాభవన్కి రావడం జరిగిందండి. వాళ్ళు ఇస్తాను అని చెప్పి అందరూ కూడా మా లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క లీడర్ని కలవటం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ నా పేరు రజిత. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. మండలం హుజరాబాద్. మేము 2008లో డిఎస్సి రాసామండి. 70:30 ప్రకారము మేము ఎస్జిటి ఉద్యోగాలకు సెలెక్టెడ్ అయినాం సార్. అప్పుడు మాకు ఎంతో ఆశ కలిగింది, ఎస్జిటి ఉద్యోగాన్ని సంపాదించామని. కానీ ఆశ కొన్ని రోజులు మాత్రమే ఉంది. మేము వెళ్ళి వెరిఫికేషన్ చేశాము. ట్రిబ్యునల్ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ఆపేయండి, వీళ్ళకు వాళ్ళు 70:30 ప్రకారము కాదు ఇది ఆపేయాలని ఆపేశారు సార్. మళ్ళీ మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. 14 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఓకే, 2016లో కూడా చాలా లాస్ట్ ఇయర్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాకు మీది న్యాయమైందే మీకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ అన్న మేము గెలిపించుకున్నాము, మీ హస్తము మా చేతిలో ఉంది, ఆ మా హస్తంను కలిపి తోడై మిమ్మల్ని గెలిపించుకున్నాము, మాకు ఉద్యోగాలు కంపల్సరీగా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈరోజు మేము ప్రజాభవన్కు 3-4 టైమ్స్ వచ్చామండి. ఈ 3-4 టైమ్స్ నుంచి కూడా మాకు పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఎవ్వరు కూడా మీకు ఈరోజు ఇస్తామని కూడా సంకేతం ఇస్తలేరండి. మీరు దయచేసి మేము ఇక్కడికి 500-600 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చూడండి మహిళలను కూడా ఒక 300-400 మెంబర్స్ ఉన్నామండి. ఈ మహిళలను మేము గెలిపించుకున్నది కూడా మీరు మాకేదో చేస్తారన్న ఉద్దేశం మీద, మీరు మీ దానిలో న్యాయ ప్రకారం జరుగుతుందన్న ఉద్దేశం మీద కోర్టు ప్రకారము ఈ ఫిబ్రవరి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఈసీ క్యాంపస్లో గత రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజన సమయంలో అన్నం స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రైలు రాకతో ఉద్యోగులు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. గట్కేసర్ నుండి సనత్ నగర్ మీదుగా లింగంపల్లి స్టేషన్ల మధ్యలో 2 ఎంఎంటీఎస్ రైళ్లు సేవలు అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లి పావని, జంగయ్య యాదవ్, గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయయాత్రకు సంఘీభావంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఆశావాహ అభ్యర్థి వేణుగోపాల స్వామి హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. చిక్కడపల్లి నుంచి బహిర్బాగ్ లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయం వరకు యాత్ర చేపట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వేణుగోపాల స్వామి ధీమా వ్యక్తం చేశారు. రాముడి పేరును అడ్డం పెట్టుకుని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. కులమతాలకు అతీతంగా సమానత్వం, సౌభ్రత్యంతో కలిసి మెలిసి సికింద్రాబాద్ ప్రజలు ఉంటారని వేణుగోపాల స్వామి వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ తీరును రాబోయే పార్లమెంటు ఎన్నికల వేదికగా ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి 304 సీట్లతో అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి బరిలో ఉంటారని ఆశావాహ అభ్యర్థి వేణుగోపాల స్వామి తెలిపారు. గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అదేవిధంగా మణిపూర్ నుండి బొంబాయి వరకు 6700 కిలోమీటర్లు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు ఏదైతే భారత్ జోడో యాత్ర చేశారో, భారత్ జోడో న్యాయయాత్రకు సంఘీభావంగా నేను ఒక యాస్పిరెంట్గా, సికింద్రాబాద్ పార్లమెంటు నుండి యాస్పిరెంట్గా నేను ఈ యాత్రను చేపట్టాను. నేను గత 40 రోజులుగా నిర్విరాగంగా మేము ఈ యాత్రను చేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ మేము చేశాము. కేంద్రంలో 304 సీట్లతోటి మేము అధికారంలోకి రాబోతున్నాము. బీజేపీ పార్టీ ఏదైతే ఉందో రాముణ్ణి ఈ వాళ్ళ రాజకీయ వ్యాపారానికి ఉపయోగించుకునే విధంగా రామునితోటి కేంద్రంలో ప్రభుత్వంకు అధికారంలోకి రావాలనేది విధంగా చూస్తూ ఉంది. అయితే ప్రజలు చాలా విజ్ఞానవంతులు, హిందువులు,
రాజకీయంగా రాముని నమ్ముకోవడానికి ఏ రకంగా వాళ్ళు ఒప్పుకోరనే భావంతో మేము ఈ అధిష్టానం ఆదేశిస్తే నేను పోటీ చేస్తాను. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ నేను వాళ్లకు సహకరిస్తాను. మాకు పార్టీ ఐడియాలజీ ముఖ్యం, మాకు వ్యక్తులు కాదు పార్టీలో, మాకు పార్టీ ముఖ్యం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణహాని ఉందని 4+4 గన్మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను నిరాకరించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో నిరాశ మిగిలింది. తనకు ప్రాణహాని ఉందని ప్రాణరక్షణ కోసం గన్మెన్లను ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీనివాస్ గౌడ్ కు గన్మెన్లు అవసరమో లేదో తెలపాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2024 మార్చి 19కి వాయిదా వేసింది హైకోర్టు. సైదాబాద్ లో ఆంజనేయ స్వామి దేవాలయం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పురాతన హనుమాన్ దేవాలయం మీదుగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రామరామ అంటూ నిరసన తెలిపారు. హిందువులు ఐక్యతతో ధర్మాన్ని కాపాడుకోవాలని ఆంజనేయ స్వామి దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. ఆలయాలపై ఎవరూ రాజకీయాలు చేయడం తగ్గదని, కావున ప్రభుత్వం తక్షణమే హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక్కడ మార్కింగ్ వేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న గుడి కమిటీ నాయకులు, మా స్థానిక నాయకులు అందరూ కలిసి కూడా ఇక్కడ గుడి ముంగట మార్కింగ్ వేసి దేనికంటే పిల్లర్ గుంత స్టీల్ బ్రిడ్జ్ అంటే మేము ఆ రోజే అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడనే ఉన్న అందరం కూడా ఈ గుడి హనుమాన్ టెంపుల్ కూర్చొని అప్పుడున్న సిఐ గారు దత్తపంతులు ఇక్కడ వచ్చి మాతోని సంప్రదించి గుడికి ఎటువంటి ఇబ్బంది లేదు, మేము మీ గుడికి ఎటువంటి డిస్టర్బ్ చేయము, ఈ పిల్లలు అంటే ఈ గుడి ముంగట కూడా ద్వారం ముంగట పిల్లలు అభద్రత కాబట్టి ఈ గుడి ముంగట కూడా పిల్లలు ఉండొద్దనే ఉద్దేశంతో చెప్తే ఈ పిల్లలు అవతల జరిపి మన పిల్లలకు కూడా మనం నెక్స్ట్ జనరేషన్ లో మన పిల్లలకు కూడా మనం ఇచ్చేది హిందూ ధర్మమే కాబట్టి మనందరం ఇప్పుడు ఈ ఒక్కతాటి మీదకి వచ్చి మరి ఇట్లాంటి అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడే మన పిల్లలు కూడా ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు ఎదుర్కోవాలన్న ఆలోచన ముందు మన పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి ఇది నిజంగా కూడా అన్యాయమైన విషయమనే చెప్పొచ్చు. ఎందుకంటే మరి దీన్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా గుళ్ళకి ఎటువంటి ఆటంకం రాదు అని చెప్పే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకో దీన్ని మరి ఆంజనేయ స్వామి పురాతనమైన దేవాలయం మీదకి వెళ్ళిపోవడం జరుగుతుందన్న విషయం తెలిసిన తర్వాత కూడా అవినీతి, లంచం తదితరాలపై ప్రజాప్రతినిధులు కూడా విచారణకు ఎదుర్కోవాల్సిందేనని, వారికి రాజ్యాంగబద్దంగా ఎలాంటి మినహాయింపు ఉండాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ నేత నారాయణ స్వాగతించారు. ఆలస్యంగానైనా ఈ తీర్పు రావడం హర్షణీయదాయకమని పేర్కొన్నారు. పివి నరసింహారావు వర్క్స్ బి సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి తాజా తీర్పును వెలువరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు. ఓటు వేయడానికి, చట్టసభల్లో ప్రశ్నలు వేయడానికి ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడం, అవినీతికి పాల్పడడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన అభిప్రాయాలను తీర్పులో పేర్కొన్నదన్నారు. అయితే ఈ చర్యలు చట్టసభల స్ఫూర్తిని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నాయో, ప్రమాదకరంగా మారుతున్నాయో కూడా వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పును వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ తీర్పు వెలుగులోకి పెండింగ్ లో ఉన్న ఇలాంటి కేసులను పరిష్కరించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఎస్బీఐ తిరస్కరిస్తా ఉంది. మార్చి 15వ తారీఖు లోపల ఎలక్ట్రల్ బాండ్స్ విషయంపై వివరాలు ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఇప్పుడు ఎస్బీఐ జూన్ దాకా మాకు టైం కావాలంటా ఉంది. అంటే బ్యాంకులు ఇప్పుడు డిజిటల్ చేసింది. ఏ రోజుకు ఆ రోజు బటన్ నొక్కితే మొత్తం బయటపడతాయి. అన్నప్పుడు జూన్ దాకా టైం కావాలా అంటే ఉద్దేశపూర్వకంగా దొంగ రాజకీయ నాయకుల్ని, దొంగ డబ్బుల్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి బహిరంగ చర్య తప్ప కానే కాదు. ఇది ఎస్బీఐ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్బీఐ ఎస్బీఐ పైన యాక్షన్ తీసుకోవాలా. ఆర్బీఐ యాక్షన్ తీసుకోకపోతే ప్రైమ్ మినిస్టర్ యాక్షన్ తీసుకోవాలా. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉండి, ఆర్బీఐ మౌనంగా ఉండి ఈ ఎస్బీఐ తీసిన కన్నా ఖండించకపోతే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించాల్సి వస్తుంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ధిక్కరించే స్థాయికి మీరు ఆర్బీఐ ఎదుగుతుందా, ప్రైమ్ మినిస్టర్ ఉంటారా తెలుసుకోవాల్సిన పని అయిపోయింది. ఎస్బీఐ మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపించారు. ఈ క్రమంలోనే ఫిర్యాదిగూడ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ కట్టడాల అధికారులు కూల్చివేశారు. 5 జేసీబీలతో సాయి ప్రియ సౌలజం కంచెలో నిర్మించిన గదులు రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న వాటిని కాకుండా మిగతా వాటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఘటనతో సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు బాధితులకు మద్దతు తెలిపారు. 118 జీవో ప్రకారం రెగ్యులర్ కోసం గదులు నిర్మించుకున్నామని బాధితులు వాపోయారు. గత ప్రభుత్వంలో కేటీఆర్తో సహా అనేక మంది నాయకులను కలిసినా ధర్నాలు చేశామని బాధితులు మండిపడ్డారు. ఇళ్ల కోసం లక్షల్లో లంచాలు ఇచ్చి ఇంటి నెంబర్ తెచ్చుకున్న తమకు అన్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అన్ని రకాలుగా 1.5 year కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగింది. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి దాదాపు అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దాదాపుగా 2-3 లక్షలు ఒక ప్లాట్ లెక్క తీసుకొని దాదాపు 400 ప్లాట్లు అంటే ఒక 10 కోట్ల అవినీతి చేసి వాళ్ళకు సంబంధించిన మంత్రి అనుకోండి లేకపోతే పై స్థాయి వరకు అవినీతి జరిగింది. పేద ప్రజలు కాబట్టి భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళు సరే మాకన్నా పని అవుతుందని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేసి కట్టుకున్నారు ఇల్లు. కానీ ఇప్పుడు 100 రోజులైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. నెల రోజులలో వాళ్ళ ఆటలు మామూలుగా లేవు. ఇక్కడ కూడా ఇల్లు కట్టడం అనుకోండి, కబ్జాలు అనుకోండి, వాళ్ళు పూర్తిగా ఒక 2 నాయకుల ఇన్వాల్వ్మెంట్తోని ఇక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ అధికారం కోసం లేకపోతే ఇక్కడున్న స్థానిక ప్రజలు భయపెట్టించి మా పార్టీలో జాయిన్ చేయించిన ప్రయత్నంలో ఇప్పుడు ఈ 400 మందిని బలి చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా వీళ్ళు ల్యాండ్ మీద అంటే ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా ఈరోజు రాత్రి ఈరోజు మార్నింగ్ 4 o'clock వచ్చి అధికారులు ఇదే మన ఎంఆర్ఓ 1.5 year కింద ఉంది కట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఉందా లేకపోతే జిల్లా ఆఫీసర్స్ కళ్ళు మూసుకున్నారా అసలు ఏం అర్థం కాలేని పరిస్థితి. నువ్వు పేద ప్రజలు కట్టుకున్నప్పుడు నిజంగానే నువ్వు 118 కింద క్లియరెన్స్ చేసిన బాధ్యత అధికారులు ఉంది. కనీసం వాళ్ళు చెప్పడమన్నా కనీసం ఇప్పుడు కొంతమందికి కోర్టు నుంచి స్టే ఉంది. ఇప్పుడు ఆ కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం లేకుండా పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళని భయపెట్టించి ఈరోజు పైసలు వసూలు చేసుకోవడానికి వేరే రీజన్ ఏముండదు. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు కొంతమంది అధికారులు వాళ్ళ చెంచాలే వాళ్ళ పని మనుషుల్లాగా పనిచేస్తున్నారు కదా కాంగ్రెస్ నాయకుల దగ్గర. వీళ్ళందరి దగ్గర పైసలు ఈయనకి రెడీ ఉన్నారు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆశయం అన్న వాళ్ళ జీవితం మొత్తం పలంగా పెట్టి ఈరోజు ఒక బిడ్డ పెళ్లికో లేకపోతే చదువుల కోసమో మేము ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇన్ని ప్లాట్లు కొనుక్కున్నారు. అలా చేసిన పాపం అది ఒకటే. కానీ ఇప్పటికైనా మీ నాయకులు నేను చెప్తా ఉన్నా మీరు అందరు క్లియర్గా తెలుసు. ఈరోజు ప్రజలకందరికీ తెలుసు కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడానికే భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నాయకులను కొంతమంది కొననీకే ప్రయత్నంలోనే ఈ డిస్మెంటల్ చేసిండ్రు. అధికారులు కూడా కనీసం మీరు చదువుకొని వచ్చిండ్రు. ఈరోజు సమాజంలో అంటే ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి అధికారులు ఉన్నారు. కానీ ఇక్కడ అటువంటి వాతావరణం కనిపిస్తలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రతిదీ చిన్న పర్మిషన్ కావాలన్నా అధికారులు కూడా వాళ్ళు చదువుకున్నారా సంకటాకిన వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా. మాకు చెప్తే మేము అప్పుడు ఆపేస్తాం. మాకు చదువు రాదు. మేము కూలీనాలు చేసుకొని కొనుక్కున్నాం నెలకు 500 పెట్టి. ఇప్పుడు వచ్చి ఈ రాజకీయ నాయకుడు వస్తాడు ఆ రాజకీయం వాళ్ళంట కోట్లు ఖర్చు పెట్టిండ్రంట. ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటారంట. ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏమనంటే ఇందిరాగాంధీ ప్లాట్లు ఇస్తున్నాము, ఇందిరాగాంధీ ఇండ్లు ఇస్తున్నాము అంటున్నాం. కుక్కల కొడుకులారా మీరు ఓడికిచ్చిండ్రా? మీరు మా కష్టం మాకు ఇస్తలేరా? మా రక్తం తాగుతున్నారా? మీరు కూడా ఒక అయ్యవ పుట్టిండ్రు. మా అయ్యవ బాధలు మీకు అర్థం కాదా? మేము తల్లిగా మేము 65 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఏ కష్టం చేయాలా? మేము సంపాదించాలి. మేము మిత్రులకు తెచ్చి కట్టినాం. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబ్లకు బట్టలు వేసింది. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబ్లకు ఇల్లు కట్టించింది. ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వచ్చి ఇలా దోచుకుంటారా మీరు? ఇదేనారా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ప్రజలకు తండ్రి లాంటాడు. తండ్రి పాము కదా తన గుడ్లను తనే తిన్నట్టు ఇంత ఆకలిగా ఉన్నారా మీరు? మా రక్తం తాగుతారా? 200 ప్రతి మనిషి 200 జాకెట్లు కొట్టినా 5 రూపాయలకు జాకెట్ కొట్టి నేను సంపాదించుకున్నా. నేను మీ లెక్క కబ్జాలు చేసి సంపాదించలేను. ఒక్కొక్కడు ఎకరాల కొద్ది కబ్జాలు చేస్తా. వాళ్ళు ఏం చేస్తున్నారా మీరు? వాళ్ళని నిడిచిపెట్టి పుల్లలని నిడిచిపెట్టి ఎలకల మీద పడ్డారేంద్రా? బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు యువకులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎస్వీ వైన్స్ లో 3 యువకులపై గంజాయి మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో యువకులకు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారికి స్థానికులు హాస్పిటల్కు తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. బోరబండ ప్రాంతంలో ఎస్వీ వైన్స్ మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా జరుగుతుందని స్థానిక ప్రజలు ఆరోపించారు. అదేవిధంగా తరచూ దుకాణం దగ్గర గొడవలు, దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. అదే టేబుల్ కాడ డిస్కషన్ జరిగే వారికి మా వాడికి వాళ్ళకి డిస్కషన్ చేయడానికి టేబుల్ వచ్చేసి మేము వేరే టేబుల్ తెచ్చుకున్నాం. టేబుల్ తెచ్చుకుని అర్థం అయిపోయిన తర్వాత వేరే టేబుల్ వేసుకొని కూర్చుంటే మా వాళ్ళని ఇగో ఇట్లా ఇక్కడ మా వాళ్ళని ఇట్లా ఇట్లా చింపేసి ఇట్లా కొట్టడము. ఎవరు తీసుకొని మేమేదో చూపిస్తాం. లోకల్ పిల్లలు అంట వాళ్ళు, మాకు కూడా తెలియదు, ఎవరు కూడా మాకు తెలియదు. లోకల్ పిల్లలని మాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది. దాదాగిరి చేస్తారు, రౌడీజం చూపిస్తారు. గంజా తాగిన పిల్లలకి ఇట్లా పైన బార్లో కూడా వెయిటర్ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు లోకల్ పిల్లలు అనేసి మా తప్పు కూడా లేదు, మీరు వాళ్ళని కూడా వెరిఫై చేసుకోండి. మా తప్పుంటే మా మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. గృహజ్యోతి పథకం అనేది పేదలకు వరంగా మారిందని రామచంద్రపురం డివిజన్ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 0 బిల్లును ఈశ్వర్ సింగ్ మహిళలకు అందించారు. పటంచెరు నియోజకవర్గం 112వ డివిజన్ ఆర్సీపురంలో అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లును స్థానిక మహిళలకు అందజేశారు. తమకు 0 బిల్లు రావడం చాలా ఆనందంగా ఉందని, బస్సు ప్రయాణంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు అని అన్నారు. మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని, దీనికి తమ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ఈశ్వర్ సింగ్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈశ్వర్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్, నాయకులు హబీబ్, నరేష్ ముద్రాస్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు 112 డివిజన్ మన టౌన్లో మన ఈ గృహజ్యోతి కరెంటు బిల్ గురించి మనం ఈ కాలనీలో ఆశోదనలో తిరిగినాం. ప్రతి ఫ్యామిలీ ప్రతి వాళ్ళు సంతోషపడుతున్నారు. 500 లోపల ఎవరికి వచ్చినా కరెంట్ బిల్ మాఫీ ఉంది. కానీ ప్రభుత్వం ఈ విధంగా మంచి పనులు చేస్తుంటే అందరు ప్రతి ఒక్కరు సంతోషపడతారు. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు హర్షిస్తాం. చాలా ఆనందిస్తామండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కరెంట్ బిల్ అది ఫ్రీగా వచ్చింది. ప్లస్ మాకు బస్సుకు కూడా మేము వెళ్ళడానికి ఫ్రీగా ఆధార్ కార్డు అవి పెట్టి ఇచ్చారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోకుల్ నగర్ కు చెందిన బోడి భిక్షపతి యాదవ్ భార్య పోచమ్మతో కలిసి జిన్నారం మండల్ వావిలాల గ్రామంలో బంధువు చనిపోవడంతో దశదిన కర్మకి వెళ్లారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. వెంటనే భిక్షపతి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 7.5 తులాల బంగారం, 55 తులాల వెండి దొంగలు చోరీకి గురైంది. దీంతో వెంటనే చోరీ ఘటనపై భిక్షపతి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పటంచెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటన స్థలాన్ని చేరుకున్న పటంచెరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి పాఠశాలకు ఒంటిపూట బడులు నిర్వహించినట్లు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లు ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అందజేస్తారు. 10వ తరగతి పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన తర్వాత తరగతులను నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.